సిడ్నీ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న లాస్ట్ టెస్ట్ డే 2లో ఇండియా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ అయితే మాత్రం నెక్ టు నెక్ జరుగుతుంది. బోత్ టీమ్స్ కూడా గెలవడానికి ఫైట్ చేస్తున్నాయి. మెయిన్గా ఈ మ్యాచ్లో ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా మంచి ఇంటెంట్తో యూనిటీగా బౌలింగ్ చేశారు. ఇంకా డే 2 స్టార్టింగ్లో అయితే బూమ్రా లబ్షేన్ వికెట్ తీశాడు. తర్వాత కాన్స్టస్ అండ్ స్టీవ్ స్మిత్ మధ్యలో ఒక 20 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. కాన్స్టస్ అయితే 23 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కాన్స్టస్ సేమ్ లాస్ట్ మ్యాచ్లోనే బూమ్రాని అటాక్ చేశాడు. రివర్స్ స్కూప్ షాట్లు ఆడుతూ బౌండరీస్ కొట్టాడు. బట్ సిరాజ్ మాత్రం ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి ఒక చక్కటి బాల్తో కాన్స్టస్ని అవుట్ చేశాడు. దెన్ అదే ఓవర్లో రాగానే ఫస్ట్ బాల్కి 4 కొట్టిన ట్రావిస్ హెడ్ని కూడా సిరాజ్ అవుట్ చేశాడు. తర్వాత వెబ్స్టర్ మరియు స్టీవ్ స్మిత్ మధ్యలో 57 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఒక ఎండ్లో స్టీవ్ స్మిత్ అయితే ఎక్కడ కూడా కంగారు పడకుండా మంచిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఇంకో పక్క డెబ్యూటెంట్ వెబ్స్టర్ కూడా సపోర్టివ్గా బ్యాటింగ్ చేశాడు. బట్ లంచ్ బ్రేక్కి ముందు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బాల్కి అవుట్ సైడ్ ఎడ్జ్ ఇచ్చి కేఎల్ రాహుల్కి దొరికిపోయాడు స్టీవ్ స్మిత్. తర్వాత వెబ్స్టర్ అండ్ అలెక్స్ కేరీ మధ్యలో కూడా 41 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో పాజిటివ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వికెట్స్ పడుతున్నా ఎక్కడా కూడా స్కోరింగ్ రేట్ తగ్గలేదు. అదే మన ఇండియా ఇన్నింగ్స్ చూసుకుంటే అలా కాదు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతూ వచ్చాయి, అలాగే రన్స్ కూడా డ్రై అయిపోయాయి. బట్ ఆస్ట్రేలియా అయితే రన్స్కి ఎక్కడా ఇబ్బంది పడలేదు. ఇంకా తర్వాత చూసుకున్న ప్రసిద్ధ్ కృష్ణ అలెక్స్ కేరీ వెబ్స్టర్ మధ్యలో పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఒక మంచి ఇన్స్వింగర్తో అలెక్స్ కేరీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ డిస్మిసల్ అయితే లాస్ట్ మ్యాచ్లో బూమ్రా క్యారీని అవుట్ చేసిన బాల్లోనే ఉంది. తర్వాత పార్ట్ కమిన్స్ చూసుకున్న 10 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ రెడ్డి వచ్చి క్రీజ్లో సెట్ అయిన వెబ్స్టర్ని వెంటనే స్టార్క్ని కూడా అవుట్ చేశాడు. లాస్ట్లో సిరాజ్ వచ్చి బౌలర్ని అవుట్ చేశాడు. బూమ్రా అయితే మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బ్యాక్ స్పేజం అంట. సో ఇన్నింగ్స్ మధ్యలోనే మెడికల్ టెస్ట్స్కి వెళ్ళాడు. బూమ్రా అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఇన్నింగ్స్లో ఇండియా ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్గా ఉంది. మెయిన్గా స్లిప్ క్యాచింగ్ అయితే పర్ఫెక్ట్. కేఎల్ రాహుల్ స్లిప్స్లో 4 క్యాచెస్ పట్టాడు అండ్ జైస్వాల్ చూసుకున్న 2 క్యాచెస్ తీసుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లో చాలా క్యాచ్ డ్రాప్స్ చూసాం. బట్ ఈ మ్యాచ్లో అయితే ఫీల్డింగ్ కూడా బాగా చేశారు. ఈ ఇన్నింగ్స్లో టోటల్గా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ 3 వికెట్లు తీశారు అండ్ బూమ్రా అండ్ నితీష్ రెడ్డి తలో 2 వికెట్లు తీశారు. ఇంకా మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మళ్ళీ సేమ్ అలానే తడబడ్డారు. రిషబ్ పంత్ ఒక్కడే కౌంటర్ అటాక్ చేశాడు. జైస్వాల్ అయితే ఫస్ట్ ఓవర్లోనే స్టార్క్ బౌలింగ్లో వరుసగా 4 4లు కొట్టాడు. కేఎల్ రాహుల్ కూడా మంచి టచ్లో కనిపించాడు. కానీ బౌలింగ్కి రాగానే సీన్ రివర్స్ అయిపోయింది. 13 రన్స్ చేసిన కేఎల్ రాహుల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ దెన్ జైస్వాల్ కూడా 22 రన్స్కి బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అండ్ దెన్ విరాట్ కోహ్లీ చూసుకున్న సేమ్ ఓల్డ్ ప్యాషన్, అవుట్ సైడ్ ఆఫ్ బాల్ని టచ్ చేసి అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో 8 సార్లు బ్యాటింగ్ చేస్తే 8 సార్లు కూడా సేమ్ వేలో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. తర్వాత శుభ్మన్ గిల్ కూడా 13 రన్స్ కొట్టి వెబ్స్టర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పుడు స్టార్ట్ అయింది పంత్ విధ్వంసం. ఏ బౌలర్ వచ్చినా సరే షాట్స్ ఆడుతూ తన న్యాచురల్ స్టైల్లో 50 కంప్లీట్ చేశాడు. వెబ్స్టర్ బౌలింగ్లో అయితే వరుసగా 3 4లు కొట్టాడు. ఇంకా స్టార్ బౌలింగ్లో అయినా 2 కన్సిక్యూటివ్ సిక్సర్స్ కొట్టాడు. రిషబ్ పంత్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా ఆడాడో దానికి క్వైట్ ఆపోజిట్లో బ్యాటింగ్ చేశాడు. ఇంకా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఇండియా తరపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డు క్రియేట్ చేశాడు. పంత్ అవుట్ అయిన తర్వాత నితీష్ రెడ్డి కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. ఒక ఎండ్లో నిలకడగా డిఫెన్స్ చేస్తూ ఉన్న జడేజా వాషింగ్టన్ సుందర్తో కలిసి డేని ఫినిష్ చేశాడు. ఇంకా ఇండియా ఈ ఇన్నింగ్స్లో 141 రన్స్కి 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా దగ్గర 145 రన్స్ లీడ్ ఉంది. ఎనీథింగ్ 250 అయితే ఈ పిచ్ మీద డిఫెండ్ చేసుకోవచ్చు. పైగా ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అంత ఈజీగా ఉండకపోవచ్చు. పిచ్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఈ సిడ్నీ గ్రౌండ్లో చూసుకున్న 2000వ సంవత్సరం నుంచి చూసుకుంటే మొత్తంగా 12 మ్యాచెస్లో ఫోర్త్ ఇన్నింగ్స్లో 200+ టార్గెట్ చేస్తే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. మొత్తం 4 మ్యాచ్లు డ్రా అవగా 7 మ్యాచ్లు చేసిన టీం ఓడిపోయింది. సో చూద్దాం మరి ఇండియా లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకి మంచి టార్గెట్ ఇచ్చి ఈ బీజీటీ సిరీస్ని రిటైన్ చేసుకుంటుందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.